అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను నన్నయ్యచే రచించబడిన శ్రీ మదాంధ్ర మహాభారతము ఆది పర్వము ద్వితీయాశ్వాసములోని 37వ పద్యాన్ని ప్రతిపదార్థ తాత్పర్యముతో మీకు వివరించబోతున్నాను. ముందుగా పద్యము. ఆతత పక్షమారుత రయ ప్రవికంపిత గూర్ణితాచల వ్రాత బహార్ణవుండు బలవన్నిజ దేక సముజ్వల ప్రభాదూత పతంగ తేజుండు దితుండై తార్క్షుండు తల్లికిన్మన ప్రీతియునర్చుచును యగసే భీమజవంబున అబ్రవీదిక. ఇక ప్రతిపదార్థము. ఆతత పక్షమారుత రయ ప్రవికంపిత గూర్ణితాచల వ్రాత మహార్ణవుండు. తన విశాలమైన రెక్కల గాలి చేత మహాపర్వతాలను గొప్పవైన సముద్రాలను సంక్షోభింపజేయబట్టి చెలింపజేయునట్టి దేహము కలవాడును. బలవన్నిజ దేక సముజ్వల ప్రభాదూత పతంగ తేజుండు. తన బలిష్టమైన శరీరము యొక్క కాంతి చేత సూర్యుని యొక్క కాంతిని కూడా తిరస్కరింపజేయునట్టి వాడును. పతంగ తేజుండు దితుండై. అట్టి మహాపరాక్రమవంతుడైనటువంటి గరుత్మంతుడు జన్మించి తార్క్షుండు తల్లికి మనఃప్రీతి జొనర్చుచు. తన తల్లి అయిన వినత యొక్క మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తూ యగసే భీమజవంబున అబ్రవీదిక. భయంకరమైనటువంటి వేగముతో అనంతమైనటువంటి ఆకాశంలోనికి ఎగిరాడు. ఇక తాత్పర్యము. తన విశాలమైన రెక్కల గాలి చేత మహాపర్వతాలను సముద్రాలను సంక్షోభింప లేదా చలింపజేయబడినట్టి శరీరము కలవాడును. గొప్పదైన శరీరపు కాంతి చేత సూర్యుని యొక్క తేజస్సును కూడా తిరస్కరించునట్టి దేహఛాయ కలిగినట్టి వాడును అయిన గరుత్మంతుడు జన్మించి తల్లి అయిన వినతాదేవి హృదయానికి సంతోషాన్ని కలిగిస్తూ భయానకమైన వేగముతో అనంతమైన ఆకాశంలోనికి ఎగిరిపోయెను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.